సో హలో గైస్, వెల్కమ్ టు హైడ్రా కోట్స్. ఇది వచ్చేసి సెకండ్ వీడియో నా ఛానల్లో. సో ఈరోజు ఒక పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీ వైజ్గా, అది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేకపోతే షాపింగ్ చేసేటప్పుడు పర్ఫ్యూమ్స్ సెలెక్ట్ చేస్తారు. కొంతమంది అయితే బడ్జెట్ ఎక్కువ పెట్టుకుని కూడా కొన్ని పర్ఫ్యూమ్స్ పర్చేస్ చేసినా అవి పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం, సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి సాటిస్ఫై అవ్వకపోవడం. సో ఇటువంటి ఎర్రర్స్ చేయకుండా ఒక మంచి పర్ఫ్యూమ్ ఎలాగ పర్చేస్ చేయాలి అండ్ సెలెక్ట్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ పర్ఫ్యూమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే షేర్ చేయండి. సో నెంబర్ 1 మిస్టేక్ ఏంటంటే గైస్, చాలామంది పర్ఫ్యూమ్స్ పర్చేస్ చేసినప్పుడు దాని స్మెల్కి అట్రాక్ట్ అవ్వి సో బేసిక్గా పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుంటారు. సో అది వచ్చేసి నెంబర్ 1 మిస్టేక్. సో మీరు ఒక పర్ఫ్యూమ్ కొనేటప్పుడు ఫస్ట్ చెక్ చేయాల్సిన కంటెంట్ ఏంటంటే అది విచ్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్, లైక్ ఈడిటి, ఈడిపి. సో ఈ రెండు వచ్చేసి మెయిన్. మ్యాక్సిమం ఒక 90% పర్ఫ్యూమ్స్లో ఈడిటి, ఈడిపి రెండు ఉంటాయి. సో ఈడిటి ఏంటంటే ఈడిపి కంటే లోవర్ కేటగిరీ. సో దానికి 4 hours అబోవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, 4 to 6 hours అంతే. దాని తర్వాత స్లో అయిపోతుంది పర్ఫార్మెన్స్ ఆ పర్ఫ్యూమ్ వచ్చేసి. సో అంతగా మీకు ఎజెక్ట్ చేయదు పర్ఫ్యూమ్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈడిపి, ఆర్డర్ పర్ఫ్యూమ్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈడిడికి నెక్స్ట్ స్టెప్. అది వచ్చేసి మీకు ఈజీలీ 8 to 10 hours. ఇది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కంపేర్ టు ద ఈడిటి. సో ఇప్పుడు మీరు ఒక పర్ఫ్యూమ్ కొనేటప్పుడు ఎగ్జాంపుల్ వ్యాలంటీనో ఉమో ఉంది. సో అది ఈడిటి వర్షన్ వచ్చేసి మీకు 6,500 అవైలబుల్ ఉంటుంది. ఈడిపి వర్షన్ వచ్చేసి మీకు 8,000 to 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. సో నెంబర్ 1 ఫస్ట్ వన్ ఇది. సో ఇదైతే క్లియర్ కదా, డన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, టైప్ ఆఫ్ నోట్స్. సో నోట్స్ వచ్చేసి ఇప్పుడు బేసిక్గా విచ్ రిప్రజెంట్స్ ద పర్ఫ్యూమ్ అంటే ఒక నోట్ వచ్చేసి పర్ఫ్యూమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇఫ్ యూ టేక్ ఓషన్ ఫ్రేగ్రెన్సెస్ మీకు లాస్ట్ టైం హుగో బాస్ రీల్ అప్లోడ్ చేసా. సో కింద కామెంట్లో మెన్షన్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అది ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ ఓషన్ ఫ్రాగ్రెన్స్ విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ లైమ్ అండ్ మింట్. సో అది ఓషన్ ఫ్రాగ్రెన్స్ ఎప్పుడైనా మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ ఎజెక్షన్ ఉండదు. లైక్ ఇప్పుడు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నప్పుడు మీకు 1 or 2 feet ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎజెక్ట్ అవుతుంది పర్ఫ్యూమ్. అది దాని మించి ఎక్కువ. ఓషన్ ఫ్రాగ్రెన్సెస్ ఆర్ గుడ్ ఫర్ వాట్ యూ సే లాంగ్ లాస్టింగ్, నాట్ ఫర్ ద పర్ఫార్మెన్స్. సో కమింగ్ టు ద వుడీ ఫ్రాగ్రెన్సెస్. సో నాకు ఇష్టమైన ఫ్రాగ్రెన్సెస్ వుడీ ఫ్రాగ్రెన్సెస్. సో ఇవి వచ్చేసి సినమన్, శాండల్వుడ్ అండ్ టైప్ ఆఫ్ వుడ్స్ ఉంటాయి కదా. సో బేసిక్గా స్పైసెస్ ఇవన్నీ మిక్స్ చేసినవి వుడీ ఫ్రాగ్రెన్సెస్ అంటారు. వుడీ ఫ్రాగ్రెన్సెస్ ఏంటంటే పర్ఫార్మెన్స్తో పాటు లాంగ్ లాస్టింగ్ ఇవి 2 ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మీరు గెస్ తీసుకున్నారనుకోండి, గెస్ నోయర్ విచ్ ఈస్ అ వుడీ ఫ్రాగ్రెన్స్ కంబైన్డ్ విత్ లైమ్. సో అదేంటంటే అట్ ద సేమ్ టైం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో దట్స్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాగ్రెన్సెస్ ఫర్ డైలీ వేర్. నేను ఆల్రెడీ రీల్ చెక్ చేస్తాను. సో రీల్స్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కామెంట్లో మెన్షన్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో అర్థమైంది కదా. ఓషన్ ఫ్రాగ్రెన్స్ పర్చేస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈడిటి వర్షన్. సో డోంట్ at all take the EDT version in ocean fragrances. Try to take the EDP version. సో నేను చేసిన మిస్టేక్ అదే. నేను చాలా వరకు నాకు ఫస్ట్లో అంత నాలెడ్జ్ లేకుండా నేను ఓషన్ ఫ్రాగ్రెన్సెస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఈడిటి తీసుకున్నా. సో ఈ మధ్య నేను ఈడిపి స్టార్ట్ చేసా ఇన్ ద ఓషన్ ఫ్రాగ్రెన్సెస్. వుడీ ఫ్రాగ్రెన్సెస్ నేను ఎప్పటి నుంచో ఈడిపిఏ మెయింటైన్ చేస్తున్నాను బికాజ్ ఈడిపి ఈజ్ గుడ్ ఇన్ వుడీ. సో అది సెకండ్ పాయింట్ వచ్చేసి. సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు పర్ఫార్మెన్స్ లాంగ్ లాస్టింగ్ వీటితో సంబంధం లేకుండా సో ఇట్స్ అబౌట్ ఇన్ యూ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పర్ఫ్యూమ్ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ ఇక్కడ నెక్ రీజియన్ ఒకటి, సెకండ్, థర్డ్, బ్యాక్ అండ్ కమింగ్ టు ఆన్ మై బైసెప్ బెండ్ ఇక్కడ అప్లై చేస్తా. సో హియర్ ఈస్ ద రీజన్ అండ్ హియర్ సేమ్. సో టోటల్ 6 sprays. సో ఇవి నేను దీనికి ముందు నేను ఏం చేసేవాడిని అంటే సింపుల్గా ఎక్కడ సో మోస్ట్ ఆఫ్ ద మెన్ యూస్ టు స్ప్రే ఇట్ ఇన్ ద అండర్ ఆర్మ్స్. సో చాలామంది మనం ఇండియన్స్ కానివ్వండి
సో నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్ఫ్యూమ్స్ని అండర్ ఆర్మ్స్కి స్ప్రే చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ గుడ్ గైస్. సో అది మీకు పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వదు అండర్ ఆర్మ్స్ మీద స్ప్రే చేస్తున్నప్పుడు. సో ఇంకా చెప్పాలంటే మీ అండర్ ఆర్మ్స్కి అన్ఈజీ లైక్ అనిపిస్తుంది. సో ట్రై టు డూ ఆన్ ద హాట్ స్పాట్స్. సో హాట్ స్పాట్స్ అంటే ఏంటంటే మనకి వార్మ్నెస్ ఎక్కడ ఎక్కువ వస్తుందో ఆ స్పాట్స్ మీద పర్ఫ్యూమ్ అయితే అప్లై చేయాలి కదా. ఫస్ట్ స్ప్రే ఇక్కడ, సెకండ్ స్ప్రే, థర్డ్ స్ప్రే అండ్ ఫిఫ్త్ స్ప్రే అట్ ద బ్యాక్, సిక్స్త్ స్ప్రే ఆన్ ద బెండ్, సెవెంత్ స్ప్రే ఆన్ ద హియర్. బ్యాక్ అంత ఇంపార్టెంట్ కాదు, బ్యాక్ మీరు అంత నెససరీ కాదు, కాకపోతే నేను బ్యాక్ కూడా స్ప్రే చేస్తాను. సో దట్స్ యువర్ చాయిస్. సో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేసే మిస్టేక్ ఏంటంటే పర్ఫ్యూమ్ని ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడం. సో ఇది ఎటువంటి అసలు కరెక్టే కాదు ఇది. సో అప్లయింగ్ ద పర్ఫ్యూమ్ ఆన్ యువర్ గుడ్ స్పాట్స్ గివ్ ద పర్ఫార్మెన్స్ అండ్ డ్యూరేషన్ టు ద పర్ఫ్యూమ్. సో ఇవి 3 థింగ్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకుని పర్ఫ్యూమ్ని సెలెక్ట్ చేసుకోండి, పర్ఫ్యూమ్ని అప్లై చేయండి, రాక్ చేయండి. సో అది గైస్ ఈ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే స్టార్టింగ్ చెప్పినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో త్వరలో పర్ఫ్యూమ్ రివ్యూస్ స్టార్ట్ చేస్తా. సో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఏ పర్ఫ్యూమ్ రివ్యూ ఇవ్వాలో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకోసం చేసి వీడియో యూట్యూబ్లో మెన్షన్ చేస్తే ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. సో ఫైనల్గా వీడియోకి అయితే ఇంత గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నచ్చితే లైక్ చేయండి, బిఫోర్ చెప్పినట్టు షేర్ చేయండి, మెయిన్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.